హలో ఫ్రెండ్స్, నమస్తే. అయితే ఈ వీడియోలో ఏంటంటే మనము పచ్చిమిర్చి గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీడ్ షోయింగ్ నుంచి మనకు ఎండ్ ఆఫ్ ద మార్కెట్ వరకు ఎలాంటి ఒడిదొడుకులు ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. హీట్కు అంటే సమ్మర్లో మనం చూసుకున్నట్లయితే హీట్ అనేది ఎక్కువ వేస్తూ ఉంటుంది. సో హీట్కు మనము కంట్రోల్ చేసి ఫ్లవర్ డ్రాపింగ్ ఎలా ఆపుకోవాలనే పూర్తి సమాచారం మనమైతే ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఖచ్చితంగా మీరు ఈ వీడియోని కనుక చివరి వరకు చూస్తే ఒక అవగాహన అయితే మీకైతే రావడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పచ్చిమిర్చి అనమాట. పచ్చిమిర్చి మనకు కూరగాయ పంటల్లో ఒక భాగం అని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకు కన్సిస్టెన్సీగా మనకు రేట్లు ఉండే ఏకైక కూరగాయ పంటను మనమైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే వేరే ఏదైతే టమాటా కావచ్చు, వంకాయ కావచ్చు, వీటికి ఏంటంటే మనకు అప్పుడప్పుడు చాలా వరకు ఈ రేట్స్ అనేవి డౌన్ అవుతూ ఉంటాయి. కానీ పచ్చిమిర్చికి ఎక్కువ డౌన్ అయితే కావన్నమాట. సాధారణంగా దీనికి రేట్ అనేది ఖచ్చితంగా 30, 40, 50, 60 అట్లా ఉంటుంది అనమాట. సో సమ్మర్లో కనుక మనం చూసుకున్నట్లయితే దీనిలో ఎక్కువ మొత్తంలో ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే మనకు ఈ ఏప్రిల్ మే నెలలలో ఎక్కువ హీట్ ఉండడంతో ఫ్లవర్ డ్రాప్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. కాయ అనేది ఎక్కువ సెట్ అయితే కావు. సో దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ తర్వాత మనం సమ్మర్ పచ్చిమిర్చిలో చూసుకున్నట్లయితే కొన్ని వెరైటీస్ అయితే చెప్తా. సో ఆ వెరైటీస్ మీరైతే ఎంచుకోవచ్చు. లేదంటే మీ ఏరియాలో ఏ దానికి ఎక్కువ మార్కెట్ ఉంది అది కూడా మీరు చూసి అయితే ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది. కొన్ని మార్కెట్లు ఏంటంటే మనము లావు రకాలు లేకపోతే, కొన్ని ముడత లేకుండా ఉన్నాయి మార్కెట్లు లేకపోతే, కొన్ని ముడత ఉన్నాయి కొన్ని మార్కెట్లలో పోతూ ఉంటాయి. సో అట్లా మార్కెట్ని బట్టి మీరైతే సీడ్ని అయితే ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ప్రధానంగా నేను ఒక 3-4 రకాల సీడ్స్ అయితే చెప్తా, సమ్మర్కి సెట్ అయ్యేటి అనమాట. ఇందులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కైలాష్ వాళ్ళది 1628 అనేది మనకు సమ్మర్ సీజన్కు బాగుంటుంది. ఆ తర్వాత డెక్కన్ 887 అనేది కూడా మనకైతే ఈ సమ్మర్ సీజన్కి అయితే చాలా బాగా మనకు దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. హీట్ని తట్టుకొని మంచి దిగుబడి రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఇంకోటి కార్తికేయ వాళ్ళది గౌతమి 133 అనేది కూడా మనకు బాగుంటుంది. ఆ తర్వాత అంకుర్ది 212 అనేది, ఆ తర్వాత రవి హైబ్రిడ్స్ జెస్సీ 56 అనేది, ఇదైతే మీకు అందరికీ తెలిసిన విషయమే. మనకు సమ్మర్లో కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చికి ఎండుమిర్చి కూడా చాలా బాగుంటుంది. సో ఇవే కాకుండా మీకు తెలిసిన బెస్ట్ మిర్చి మీ ఏరియా ఎక్కడ, ఆ తర్వాత మీ ఏరియాలో ఏ సీడ్ సమ్మర్లో వేస్తూ ఉంటారు అనేది కింద కామెంట్ చేసి ఇతర రైతులకు ఉపయోగపడడానికి ఆస్కారం అయితే ఉంటుంది. సో సీడ్ అనేది మనం సమ్మర్లో వేసుకోవడానికి కనుక మనం చూసుకున్నట్లయితే ఈ సీడ్స్తో పాటు మీకు ఇష్టమైన సీడ్స్ ఏవైనా వేసుకోవచ్చు. సో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 1st వీక్ నుంచి ఫిబ్రవరి 15 లోపు మీరైతే ఏదైతే సీడ్ అనేది మనమైతే నర్సరీలో కావచ్చు, మీ సొంత పొలంలో మీరైతే సీడ్ అయితే వేసుకోవాలి. అంతా నారు పోసుకోవాల్సి అయితే ఉంటుంది. నారు అనేది మీరు మార్చ్ 1st వీక్లో మీరైతే నాటుకుంటే మీకు ఏప్రిల్లో మీకైతే కాపడానికి ఆస్కారం అయితే ఉంటుంది. అంటే సీడ్ పోసుకోవడానికి సరైన సమయం మనం చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 15, 20 వరకు అయితే మీరైతే వేసుకోవచ్చు. సో ఆ తర్వాత మీరు వేసుకుంటే ఏంటంటే మనకు లేట్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సాధారణంగా ఈ మిర్చి అనేది మనము ఏప్రిల్ మే నెలలో దిగుబడి తక్కువ వచ్చి రేట్ మంచిగా రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి రేట్ రావాలంటే మీరు ఖచ్చితంగా మార్చ్ 1st వీక్లో మీరైతే నాటు అనేది మీ ప్రధాన పొలంలో నాటుకుంటే మంచి దిగుబడి రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మేనేజ్మెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే సమ్మర్ సీజన్లో ఎక్కువ మొత్తంలో హీట్ ఉండి మనకు ఫ్లవర్ డ్రాపింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మీరైతే ఈ CVR పద్ధతి, అంటే మనము మట్టి ద్రావణం స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే సాధారణంగా ఆకులపైన ఒక పొర ఏర్పడి హీట్ని తట్టుకునే శక్తి వాటికైతే వస్తుంది. సో ఇది ఒకటి బెస్ట్ టెక్నిక్ అని చెప్పుకోవచ్చు. హీట్ నుంచి తగ్గించుకోవడానికి CVR మెథడ్ అనేది బెస్ట్. కొందరు ఏం చేస్తూ ఉంటారు, స్ప్రింక్లర్ల ద్వారా మనము ఈ వాటర్ పెడతా ఉంటారు. అప్పుడు హీట్ తగ్గే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఫ్లవరింగ్ స్టేజ్లో కనుక మీరు ఈ స్ప్రింక్లర్ల ద్వారా మీరు కనుక వాటర్ పెడితే ఫ్లవర్ డ్రాప్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. సో ఫ్లవరింగ్ స్టేజ్లో లేకపోతే ఖచ్చితంగా మీరు స్ప్రింక్లర్ల ద్వారా పెట్టి హీట్ అనేది తగ్గించవచ్చు. కాకపోతే ఫ్లవర్ స్టేజ్ ఉంటే ఖచ్చితంగా స్ప్రింక్లర్ ద్వారా పెట్టాల్సిన ఆస్కారం అయితే ఉండదన్నమాట. సో CVR పద్ధతి అనేది హీట్ని తగ్గించుకోవడానికి ఒక బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. లేదు అంటే మీకు మధ్యలో కొన్ని హైట్ పెరిగే మొక్కలు ఏవైతే సాధారణంగా మనం మొక్కజొన్న లాంటి వేసుకుంటే కూడా మధ్యలో 2 సార్లకు 1 సార్లు అట్లా వేసుకుంటే మీకు అక్కడ హీట్ తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ నీడబడే అవకాశం అయితే ఉంటుంది. సో అట్లా కూడా మీరు హీట్ అయితే తగ్గించుకోవచ్చు. హీట్ తగ్గించగలిగితే మనం ప్రధానంగా
ఈ ఫ్లవర్ డ్రాప్ కాకుండా ఉంటుంది. ఆ తర్వాత మీరు పేస్ట్ మేనేజ్మెంట్, న్యూట్రియంట్స్ మేనేజ్మెంట్ అని సరిగ్గా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రతి వారంకు ఒక 2 స్ప్రేలు అయితే పడాల్సి అయితే ఉంటుంది. పేస్ట్ది ఒకటి, ఆ తర్వాత న్యూట్రియంట్స్ది ఒకటి, ఫంగిసైడ్ది ఒకటి, ఇట్లా స్ప్రే అయితే పడాల్సి అయితే ఉంటుంది. ఖచ్చితమైన న్యూట్రియంట్స్, మంచి ప్రధాన పోషకాలు, ద్వితీయ పోషకాలు, ఆ తర్వాత సూక్ష్మ పోషకాలు కనుక మనము ఈ మొక్కలకు అందిస్తే ఫ్లవర్ డ్రాప్ అనేది అంతగా పెద్దగా అయితే కాదనమాట. ఆ తర్వాత మనకు పేస్ట్ మేనేజ్మెంట్ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే నల్లి సమస్య అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. కాబట్టి నల్లికి సంబంధించిన మందులు చిన్న చిన్న మందులే కావచ్చు, కానీ తొందరగా కొట్టుకుంటా ఉంటే మనకైతే మార్చి కొట్టుకుంటా ఉంటే మీకైతే ఈ నల్లి సమస్య కావచ్చు, దోమ సమస్య కావచ్చు తగ్గే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇక మార్కెట్ల రేట్ కనుక మనం చూసుకున్నట్లయితే మార్కెట్ రేట్స్ అనేటివి మనము ఖచ్చితంగా అంచనా అయితే వేయలేము. సో ఒక సంవత్సరం బాగుంటుంది, ఒక ఏరియా మనకు సాధారణంగా ఏంటంటే ఒక్కో సంవత్సరం హైగా పెరిగిపోయి ఒక్కో సంవత్సరం అందరూ ఎక్కువ మొత్తంలో విస్తీర్ణం పెరిగినప్పుడు రేట్లు కూడా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే మనము ఈ పచ్చిమిర్చిలో అనేది ఎక్కువ మొత్తంలో లాస్ అయినట్టు చాలామంది రైతులు అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే దీంట్లో కన్సిస్టెన్సీగా రేట్లు అయితే ఉంటాయి. సో కొన్ని సందర్భాల్లో మాత్రమే రేట్ అనేది పడిపోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది. సో అయినప్పటికీ మనము పచ్చిమిర్చి పండిస్తే ఖచ్చితమైన లాభాలు అయితే తీసుకోవచ్చు. సో మీ ఏరియాలో ఎలాంటి పచ్చిమిర్చి సీడ్స్ ఎంచుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.